భక్తుడైన దావీదుని మీరు చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, రాజుగా సింహాసనం మీద కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు, ఆఖరికి కురువృద్ధుడైపోయి తన యొక్క సింహాసన బాధ్యతలు కుమారుడికి అప్పగించేసేటప్పుడు కూడా మాట్లాడిన మాటలు మీరు చూస్తే, ఆ మాటల్లో ఏమాత్రం దేవుని పట్ల ఉన్న శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ, బాధ్యత కానీ ఏసమంతైనా ఎక్కడ తగ్గదు. ఒకే రకంగా మాట్లాడాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ రకంగా దేవుని స్తుతించాడో, హెచ్చించాడో, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా బ్రతికాడో, ఆఖరికి రాజైన తర్వాత ఆఖరికి వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో దేవుని వెతికాడు కానీ, దేవుని యొక్క సన్నిధిలో బ్రతికాడు కానీ ఎంత మాత్రము రాజునయ్యాను, చక్రవర్తినయ్యాననే గర్వము జీవితంలోనికి రాలేదు. మరి ఈ రోజున మీరు ఎలా ఉన్నారు? దేవుడు ఆశీర్వదించిన తర్వాత మీరు మారిపోతున్నారా? మారకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలుగా మీరు బ్రతకడానికి మీరు సిద్ధపడుతున్నారా? దేవుడు ఎప్పుడు మారడు. మారితే ఎవరు మారుతారు? మనమే మారుతాం. మనుషులే మారుతారు. మనిషి బుద్ధే మారుతుంది, మనిషి మాటే మారుతుంది, మనిషి ప్రవర్తనే మారుతుంది. ఆయన మార్పు లేని దేవుడు.